ఒక్క నిమిషం అసెంబ్లీ నుంచి హేమ లైవ్లో ఉన్నారు. హేమ అంటే ఎటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు స్పీకర్? ముఖ్యంగా అనర్హత పిటిషన్లని తోసిపుచ్చడానికి ప్రధాన కారణం ఏంటి? నెలకొన్నటువంటి తీర్పు కాసేపటి క్రితమే స్పీకర్ వెల్లడించారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఈ అనర్హత పిటిషన్ పైన ఏం జరగబోతోంది, నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పేటట్టు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా, అసలు ఏం జరగబోతోంది అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మొత్తానికి స్పీకర్ అన్ని అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే వెల్లడించారు. మొత్తం ఎవరైతే 5 మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంటూ కూడా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాళ్ళందరికీ కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. ఇదంతా కూడా 5 మంది ఎమ్మెల్యేలకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఇందాక మీరు అడిగినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అండ్ బీఆర్ఎస్ కండువాతో గెలిచి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అందులో జాయిన్ అయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని పేపర్లో టీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ని ఆధారంగా చేసుకుంటూ నేరుగా స్పీకర్ని ఆశ్రయించారు. హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ 10 మందిని కూడా డిస్క్వాలిఫై చేయాలంటూ కోరారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏవి కూడా ప్రాపర్గా లేవు అంటూ కూడా ప్రస్తుతం స్పీకర్ గుర్తించి ఈ 5 మందిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు. ఇప్పటికీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పదే తాము ముఖ్యమంత్రిని కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం. ఎవరైనా సరే, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా కలవాల్సిన అవకాశం ఉంటుంది. సో అలానే కలిసాము, ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో కప్పింది కూడా కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇంకొక మెయిన్ టాపిక్ కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ముందు పెట్టారు. అదేంటంటే ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఏదైతే నెల జీతం అసెంబ్లీ నుంచి వస్తుందో అందులో వాళ్ళకి కొన్ని కట్ అవుతూ ఉంటాయి. ఆ కట్ అయ్యేటటువంటివి స్టిల్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తున్నాయి. అండ్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సమయంలో అసెంబ్లీలో తామకు ఏదైతే స్థలాన్ని కేటాయించారో తాము ఇంకా అక్కడే కూర్చుంటున్నామని స్టిల్ ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ కూడా వాళ్ళ వాదనలు బలంగా వినిపించడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో సహా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. సో మొత్తం కూడా 5 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుతం ఆరోపణలు 10 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటే అందులో 2 విచారణకి ఇంకా హాజరు కాలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికీ కూడా వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు ఇచ్చినప్పటికీ మాకు సమయం కావాలి అంటూ కూడా కోరారు. సో ఇంకా వాళ్ళు వివరణ ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా విచారణకు హాజరవ్వలేదు. 8 మంది ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ ఇదే అసెంబ్లీలో 3 దఫాలుగా అటు ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలను, ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ అడ్వకేట్ల ద్వారా కూడా విచారించారు. 3 దఫాలుగా విచారించారు. 3 దఫాలుగా కూడా నేరుగా స్పీకర్ విచారించి ఇరు వర్గాలు చెప్పినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని ఒక నివేదికను తయారు చేశారు. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అంటూ కూడా ఎదురు చూసినప్పటికీ మొత్తానికి స్పీకర్ వీళ్ళ 5గురికి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. వీళ్ళ 5గురు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ గుర్తించారు. అటు అర్కేపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ కానివ్వండి, పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, వీళ్ళంతా కూడా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళపైన వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా కొట్టివేసేశారు. సో మొత్తానికైతే ఈ 5గురికి కూడా ప్రస్తుతం ఇది ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ సస్పెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మరొక 6 ఏళ్ల పాటు కూడా ఏ ఎన్నికల్లో కూడా వీళ్ళు పోటీ చేయరు, వీళ్ళు అనర్హులుగా మిగిలిపోతారు, డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇలాంటి సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి కూడా ఒకవైపు కోర్టు కేసులు, మరొక వైపు అసెంబ్లీలో స్పీకర్ విచారణ ఇలా అంటూ కూడా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఎమ్మెల్యేలంతా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఒక భయంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కరు 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వన్స్ డిస్క్వాలిఫై అయితే ఏంటి మా పరిస్థితి అంటూ భయాందోళనకి గురైనప్పటికీ కూడా చివరిగా వాళ్ళ వైపే తీర్పు వచ్చింది. వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ వచ్చింది. సో 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరైతే అందులో 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మాత్రం ఈరోజు స్పీకర్ వెల్లడించారు. స్పీకర్ వెల్లడిస్తూ కూడా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల మొత్తం కూడా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ తరపునటువంటి ఎమ్మెల్యేలు వాదిస్తున్న పిటిషన్ని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఇంకా 3 ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకి సంబంధించిన తీర్పు కూడా రేపు వెల్లడించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే ఆల్రెడీ ఒక గడువు ఇచ్చింది. ఆ గడువు సమయానికి
నివేదిక తయారు చేయలేదు, నిర్ణయం తీసుకోలేదు. సో మరొకసారి అప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమయంలో 4 వారాల పాటు సమయం కావాలి అని కోరారు. అది రేపటితో ముగిస్తుంది. అంటే రేపు డిసెంబర్ 18కి 4 వారాల గడువు ముగుస్తుంది. సేమ్ టైం డిసెంబర్ 19వ తారీఖున సుప్రీంకోర్టు వేదికగా ఈ తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు ఏదైతే విచారణ కూడా వస్తుంది, అక్కడ బెంచ్ మీదకి వస్తుంది. సో దానికి సంబంధించి కూడా అక్కడ వాదనలు వింటారు. సో ఇవన్నీ జరగకంటే ముందే ఈ రోజు అంటే డిసెంబర్ 17వ తారీఖునే మొత్తం 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని స్పీకర్ వెల్లడించారు. మరొక 3 ఎమ్మెల్యేల తీర్పు కూడా రేపు వెల్లడించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా 2 ఎమ్మెల్యేలను మాత్రం ఏం చేయబోతోంది స్పీకర్ బెంచ్ అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ రథం మీద ప్రచారం చేశారు. కాంగ్రెస్లో అంటే జరిగినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు నేరుగా కాంగ్రెస్ కార్యాలయమైనటువంటి గాంధీ భవన్లో పీసీసీ చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కానివ్వండి, ఇతర మీటింగ్స్లో కూడా పాల్గొన్నారు. సో వాళ్ళిద్దరి పైన విచారణ కానివ్వండి, వాళ్ళిద్దరి పైన తీసుకోబోయేటటువంటి నిర్ణయం కానివ్వండి చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పటికే దానం రాజీనామా చేస్తారు, కడియం రాజీనామా చేస్తారు అనే అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి స్పీకర్ నోటీస్ ఇచ్చినా సరే ఇంకా మాకు వివరణ ఇవ్వడానికి టైం కావాలి అంటూ కూడా వాళ్ళిద్దరు విచారణకు హాజరు కాలేదు. సో వాళ్ళిద్దరిది పక్కన పెడితే మాత్రం ప్రస్తుతం 5 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ వచ్చింది. మరొక 3 ఎమ్మెల్యేలను కూడా రేపు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తీర్పు వెల్లడించబోతున్నారు. అండ్ మిగతా 2 ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ హేమ. వెడమ బొజ్జు గారు, సో మొత్తం ఓవరాల్గా